ఉండవు. ఇక లగ్జరీ కార్ చేతిలో స్టీరింగ్, ఇంకేముంది, రోడ్ ఎక్కి జెట్ స్పీడ్తో దూసుకువెళ్తూ ఉంటారు. మీరు ఒకసారి రోడ్డు మీద చూడండి, లగ్జరీ కార్లలో వెళ్ళే వారికి చాలా మందికి, నేను అందరూ అనట్లేదు, మాక్సిమం వాళ్ళకి కనీసము ఈ రోడ్ల మీద ఎంత స్పీడ్తో వెళ్ళాలి అన్న ఒక అవగాహన ఉండదు. కేవలం మా చేతిలో లగ్జరీ కార్ ఉంది, మా చేతిలో స్టీరింగ్ ఉంది, మేము ఎలా అయినా బండిని నడుపుతాము. ఇదే ఒక కైండ్ ఆఫ్ అహంకారం ఈ లగ్జరీ కార్లు నడిపే వాళ్ళలో ఉంటుంది. ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రాణాలు తీస్తూ ఉంటారు. కేబీఆర్ పార్క్ దగ్గర ఎన్నోసార్లు ఈ లగ్జరీ కార్లు ప్రాణాలు తీసిన సందర్భాలు ఉన్నాయి. కార్లను అక్కడే వదిలేసి వాళ్ళంతా పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కొడుకు అరవ నిర్లక్ష్యానికి ఓ ప్రాణం బలైంది. అక్కడ బైక్ ద్వారా ప్రాణం బలైంది. ఆ తర్వాత ఆ ఘటన మరొక ముందే మళ్ళీ ఇంకో లేటెస్ట్ గా హైదరాబాద్ ఇన్ఆర్బిట్ మాల్ దగ్గర మరో ప్రమాదం జరిగింది. జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్ కారు ఢీకొని ఓ యువతి మృతి చెందారు. అయితే 5 రోజులు గడవస్తున్నా సరే సంజోష్ మాత్రం బయట ప్రశాంతంగా తిరుగుతున్నాడు. అతని మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదైనా అతన్ని జైల్లో వెయ్యలేదు. అధికారుల నిర్లక్ష్యం. మళ్ళీ ఇక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? ఒకరేమో మాజీ మంత్రి కొడుకు, మరొకరేమో ప్రెసిడెంట్ ఎంపీ కుమారుడు. ప్రజాప్రతినిధులు వారసులై ఉండి ఆదర్శంగా ఉండాల్సిన వీళ్లే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వారికి ప్రజల ప్రాణాల కంటే అసలు ఏ లెక్క లేదా? కేవలం లగ్జరీ కార్లు ఉంటే సరిపోతుందా అని ప్రశ్నిస్తున్న జనం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇక బోధాన్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ కుమారుడు రహీల్ అయితే 2 ప్రమాదాల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆ తర్వాత పారిపోయే ప్రయత్నము చేశాడు. 2022 మార్చిలో కేబుల్ బ్రిడ్జ్ వద్ద జరిగిన ప్రమాదంలో 2 నెలల పసికందు మృతి చెందింది. ఆ తర్వాత బేగంపేటలోని ప్రజాభవన్ ముందున్న బ్యారికేడ్లను తన లగ్జరీ BMW కార్తో అతి వేగంతో వచ్చి ఢీకొట్టేశారు. మధ్యమత్తులో డ్రైవింగ్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఇక ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో తన కారుతో మెట్రో పిల్లర్స్ ను బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో నిషిత్ స్పాట్ లోనే మృతి చెందాడు. ఇలా పొలిటికల్ లీడర్స్ వారసులు లగ్జరీ కార్లతో యాక్సిడెంట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ కేవలం పొలిటికల్ లీడర్స్ కుమారులు యాక్సిడెంట్లు చేయడం మాత్రమే కాదు. ఈ రోజు సంజోష్ ని మీరు ఒకసారి ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసిన తర్వాత నీ పేరేంటి బాబు అని చాలా సున్నితంగా అడుగుతున్నారు అక్కడ పోలీసులు. అంటే ఎంత భయం! అధికారులకు సంబంధించి పొలిటీషియన్స్ కుమారులు కాబట్టి ఏమి చేయకూడదు అన్న ఒక భయం పోలీసుల్లో కూడా ఉంటే ఇంకా న్యాయం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి కాళ్ళు పట్టుకోవాలి? ఈ రోజు 5-6 రోజులు గడుస్తున్నా సరే ఇప్పటికీ కూడా సంజోష్ ని ఎక్కడా అరెస్ట్ చేయలేదు. నిన్న సంజోష్ కొన్ని సంజాయిషీలు ఇచ్చుకుంటూ ఒక లెటర్ ను రిలీజ్ చేశాడు. నేనే ఆ అమ్మాయిని హాస్పిటల్ కి తరలించాను. కానీ వీడియో చూస్తే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ జనాలు ఆ అబ్బాయిని ఆపి కార్ నాపి బయటకు తీసుకొచ్చి కాలర్ పట్టుకొని బయటకు తీసుకొస్తే కానీ కనీసం ఆ అమ్మాయిని చూసే ప్రయత్నం చేయలేదు సంజోష్. కార్ నుండి బయటకి కూడా దిగలేదు. సో జనాలు క్వశ్చన్ చేస్తే కానీ బయటకి దిగని ఈ అబ్బాయి బయటకు వచ్చి అంటే ఇంకా బయట ఫ్రీగా తిరుగుతూ ఏం చెప్తాడు? నేనే ఆ అమ్మాయిని నా కార్లోనే స్వయంగా తీసుకెళ్లాను అని చెప్తాడు. సో ఇట్లాంటి సంజాయిషీలు ఇంకా జైల్లో కాకుండా బయట తిరుగుతూ చేస్తున్నాడు సంజోష్. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, నిన్నటి వరకు అయితే అరెస్ట్ చేయలేదు యాజ్ ఆఫ్ ఐ నో. సో ఈ రోజు ఏమైనా అరెస్ట్ చేసే కార్యక్రమం పెట్టుకున్నారా పోలీసులు, లేకపోతే ఈ రోజు కూడా ఆయన ఫ్రీగా బయట తిరుగుతూ ఉంటాడా? రాణా, ఇన్ఆర్బిట్ మాల్కి సంబంధించిన యువతిని హిట్ అండ్ రన్ కేసులో ఇప్పటికే సంజోష్ పైన కేసు నమోదైనప్పటికీ కానీ అతనికి పడినటువంటి శిక్ష 7 ఏళ్ల లోపలే ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా కూడా అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి రిలీజ్ చేశామని చెప్పారు. అయితే కొన్ని టెస్టులు కూడా చేశారు, డిటెక్టివ్ టెస్టులు చేశారు. దాంతోపాటు ఈ మిగతాకు సంబంధించినటువంటి రక్త నమూనాలు కూడా తీసుకున్నారు కాబట్టి అవి ల్యాబ్ నుంచి కూడా వచ్చిన తర్వాత ఒకవేళ దాంట్లో ఏమన్నా డిటెక్ట్ అయితే కంపల్సరీ కూడా అరెస్ట్ ఉంటుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారమే పోలీసులు మేము పనిచేస్తున్నాం, ఎటువంటి ఒత్తిడికి లొంగలేదని కూడా నిన్న డీసీపీ రితిరాజు కూడా చెప్పిన నేపథ్యంలో అయితే ఈ కేసు సపరేట్ చేస్తే ఇప్పుడు రోడ్ నెంబర్ 45 జూబ్లీ చెక్ పోస్ట్, దాంతోపాటు కేబుల్ బ్రిడ్జ్ ఇవంతా కూడా ఒక డెడ్ స్పాట్స్గా ఉండిపోతున్నాయి. దాంతోపాటు రాత్రి లేదు పగలేదు, ఎందుకంటే లగ్జరీ కార్లు వేసుకొని జనాల మీదకి వస్తున్నారు. ఎందుకంటే విపరీతమైనటువంటి వేగంతో నిర్లక్ష్యమైనటువంటి డ్రైవింగ్తో ప్రాణాలతో చెలగాట పడుతున్నారు. కొంతమంది వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు, లేకపోతే వీళ్ళకి ఎదురుగా వచ్చినటువంటి వారి ప్రాణాలు కూడా వీరు తీసేస్తున్నారు. సో దీనిపైన పెద్ద చర్చ అనేది జరుగుతుంది. పోలీసుల నిఘా అనేది చాలా ఎక్కువగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే రాత్రి వేళలో మనం చూస్తుంటాం, ఎందుకంటే రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో సత్వ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఓవర్ స్పీడ్తో చేస్తుంటారు. రేసింగ్లు కూడా జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో వీటిపైన గతంలో కూడా నిఘా పెట్టి అనేక మందిని అరెస్ట్ చేసినా కూడా ఇలాంటి ఉదంతాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా విఐపీలకు సంబంధించిన కుమారులే ఈ రకమైనటువంటి తరహా ప్రమాదాలకు కారణమవుతున్నారు. రాణా, ఒకసారి మనము రోడ్ సేఫ్టీస్ గురించి మాట్లాడుకుంటే ఈ రోజు ఇక్కడ ఇన్ఆర్బిట్ మాల్ అయినా సరే మీరు ఇందాక చెప్పినట్టు జూబ్లీ హిల్స్ లో ఉన్న కొన్ని రోడ్స్ పైన ఫ్లైఓవర్స్
లవర్స్ అయినా సరే స్పీడ్ లిమిట్స్ ఉంటాయి 40-50 ఇంతే స్పీడ్ లిమిట్స్ ఉంటాయి. కానీ ఈ లగ్జరీ కార్స్ లో వెళ్తున్న వారి స్పీడ్ లిమిట్ 80+ దాటేస్తూ ఉంటుంది. ఏదో రేసింగ్ చేసుకుంటున్నట్టు వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి స్పీడ్ కంట్రోల్ చేయడం, వాళ్ళ మీద చలాన్లు వేయడం, వాళ్ళని అరెస్ట్ చేయడం లాంటివి ఏమీ జరగట్లేదా? ఆన్ గ్రౌండ్ ఎలా ఉంది పరిస్థితి రాణా? ఎగ్జాక్ట్లీ గతంలో కూడా ఇలాంటి ఓవర్ స్పీడ్ చేసిన వాళ్ళు, యాక్సిడెంట్ చేసిన వాళ్ళని వెంటనే కూడా పోలీసులు అరెస్ట్ చేస్తే రిమాండ్ చేస్తారు. కాకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన బట్టి కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం ఒక తీర్పుని ఆధారం చేసుకుని ఇప్పుడు చాలా మంది నేరస్తులు తప్పించుకుంటారు. ఎందుకంటే టెక్నికల్గా చూపిస్తూ, ఎందుకంటే 7 ఏళ్ళలో కానీ 5 ఏళ్ల లోపల శిక్ష పడేటువంటి సెక్షన్స్ ఏదవుతున్నాయో ఆ సెక్షన్స్ని పూర్తిగా చూపించుకుని వీళ్ళు చట్టం నుంచి కూడా తప్పించుకుంటారు. దీనిపైన ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఒక మనిషి చనిపోయారు, వాళ్ళు చాలా కుటుంబం అంతా కూడా దీనావస్థ స్థితిలో ఉంది. ఇప్పుడు చనిపోయినటువంటి యువత కూడా కేవలం 26 సంవత్సరాలు. ఆమె ఒక సేల్స్ గర్ల్గా పనిచేస్తుంది. ఎక్కడో ఒడిశా నుండి వచ్చినటువంటి యువతి ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ సేల్స్ గర్ల్గా పనిచేస్తుంటే అన్నం తినేసి వచ్చినప్పుడు సందర్భంలో ఇక్కడ యాక్సిడెంట్ గురై చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? అయితే లింగమనే రమేష్ మాత్రం రాత్రి ఒక పెద్ద పోస్ట్ కూడా ఆయన ఎక్స్లో ట్వీట్ చేశాడు. ఏమంటే ఆ కుటుంబాన్ని మేము పూర్తి స్థాయిలో ఆదుకుంటాం, మేము చట్టాన్ని గౌరవిస్తున్నాం, చట్టానికి మేము పూర్తిగా సహకరిస్తున్నామని చెప్తూనే ఉన్నారు. సో కాకపోతే ఈ బడాబాబులకు సంబంధించిన ఇన్సిడెంట్లు పెద్దగా అవుతున్నాయి కాబట్టి నిఘా అనేది ఎక్కువగా పెట్టాలనేసి కూడా ఇప్పటికే ఇటు పౌరుల నుంచి కూడా పోలీసులకి విజ్ఞప్తులు వస్తున్నాయి. సో చూడాలి, అనేక ప్లేసుల్లో ఇంకా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ఒకవేళ ఓవర్ స్పీడ్ ఉంటే వెంటనే వాళ్ళకి ఫైన్ వేసి వాళ్ళు అరెస్ట్ చేసే విధంగా ఉండాలని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రానా. డబ్బులు ఉన్నాయి కాబట్టి చూసుకుంటాడు, ఆ కుటుంబాన్ని ఏంటి 100 కుటుంబాలను చూసుకుంటాడు. కానీ అది కాదు కదా కావాల్సింది. ఇక్కడ ఇనార్బిట్ మాల్ దగ్గర ఖచ్చితంగా అక్కడ చాలా రష్ ఉంటుంది కాబట్టి స్పీడ్ లిమిట్స్ ఉంటాయి. ఆ స్పీడ్ లిమిట్ను దాటి ఏ మేర అక్కడికి వెళ్తే మనిషి అక్కడికక్కడే చనిపోతారు. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా, నేను ఐ జస్ట్ ట్రై టు బ్రేక్ డౌన్ దిస్ ఇష్యూ ఫర్ యూ. సో ఇక్కడ కనుక ఆ అబ్బాయి సంజూష్ డైరెక్ట్గా వెళ్ళిపోయి ఉంటే ఆ అబ్బాయి మీద 10 సంవత్సరాలు జైలు శిక్ష పడేది. కానీ ఆ అబ్బాయి అక్కడే ఉండి అక్కడ జనాలు ఆపి ఆ అబ్బాయి కార్లోనే వెళ్ళారు కాబట్టి 5 ఏళ్ల జైలు శిక్ష లేకపోతే 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ క్లియర్గా మనం చూసుకుంటే స్పీడ్ లిమిట్స్ ఉంటాయి. స్పీడ్ లిమిట్స్ను దాటి ఇంత స్పీడ్లో వెళ్ళకూడదు అని తెలిసి కూడా యాక్సిడెంట్ చేసినప్పుడు సేమ్ రాజమండ్రిలో ఏదైతే కేసెస్ అట్రాక్ట్ అయ్యాయో అదే కల్పబుల్ హోమిసైడ్ కేస్ ఇక్కడ కూడా అట్రాక్ట్ అవ్వాల్సింది. కానీ కేవలం ఆ అబ్బాయి అక్కడే ఉండి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు కాబట్టి ఈరోజు 5 to 7 years జైలు శిక్ష, అందుకే బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు. సో ఇట్లాంటివి ఎన్నో జరుగుతాయి. ఆ తర్వాత బయట ప్రజాప్రతినిధులు వచ్చి ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం అంటారు. ఎస్, డబ్బులున్నాయి కాబట్టి ఆదుకుంటారు. కానీ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? కేవలం ఒక్కల నిర్లక్ష్యం వల్ల ప్రాణం పోయింది.